అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెదక్ జిల్లా గుండెడ్డిపల్లిలో నకిలీ బాబాకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. మాయమాటలతో యువతిని నమ్మించి పెళ్లి చేసుకోవడమే కాకుండా గుప్త నిధుల పేరుతో యువతి ఇంట్లో తవ్వకాలు కూడా చేశాడు. బండారం బయటపడడంతో నకిలీ బాబాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మెదక్ జిల్లాల ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఆదివారం సాయంత్రం నకిలీ బాబాని దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. అయితే మిర్యాలగూడ చెందినటువంటి హేమంత్ అలియాస్ మస్తాన్ కొన్నేళ్ల క్రితం ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చి ఓ కుటుంబాన్ని టార్గెట్ గా వాళ్ళ ఇంట్లో ముగ్గురు యువతులు ఉన్నారు. వాళ్ళలో రెండో యువతిని 2 నెలల క్రితం నమ్మించి మోసం చేసి వివాహం కూడా చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, ఆ గుప్త నిధులు ఇప్పిస్తానంటూ కూడా తవ్వకాలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు నగలతో కూడా పరారయ్యాడు. ఆ పరారైన తర్వాత ఆ డబ్బంతా ఖర్చు చేసుకుని జలసాలు చేసుకుని నిన్న ఆదివారం సాయంత్రం మళ్ళీ గుండ్రెడ్డిపల్లికి రాగా గ్రామస్తులంతా నిలదీశారు. ఈ క్రమంలో హేమంత్ ను దేహశుద్ధి చేసి పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై తమకి ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదు, విచారణ చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు మాత్రం హేమంత్ బాబు మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. థాంక్యూ పరశురాం.